కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కిర్లంపూడిలోని ఆయన సొంత నివాసంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముద్రగడ చివరి చూపు కోసం కాపు నేతలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ముద్రగడ భౌతిక దేహం దగ్గర నివాళులర్పిస్తూ ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొనున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీర రాఘవరావు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచే ప్రజాసేవ, రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ 1978లో జనతా పార్టీ తరపున ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం 1982లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి 1983-85 ఎన్నికల్లో విజయం సాధించారు. తరువాత పలు రాజకీయ పార్టీలలో కొనసాగుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి లోక్సభ సభ్యునిగా సేవలు అందించారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి పలు శాఖలను నిర్వహించారు. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 1999లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలను ప్రస్తావించారు. ముద్రగడ పద్మనాభం పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించడానికి ప్రధాన కారణం కాపు రిజర్వేషన్ ఉద్యమం. కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని అనేక సంవత్సరాలు ఉద్యమించారు. ఇందుకోసం నిరాహార దీక్షలు, సభలు, ఆందోళనలు నిర్వహించారు. 2016లో కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాలు ఈరోజు జరగబోతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్. సంజయ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి నివాళులర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులైతే మాత్రం కిర్లంపూడి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా పార్టీలకు అతీతంగా అందరి నేతలు కూడా ముద్రగడతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా చివరి చూపుగా ముద్రగడని చూసేందుకైతే కిర్లంపూడి వస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా ఒక్కొక్కరుగా కూడా కిర్లంపూడి అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి అంటే బీజేపీ రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కూడా ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. అదేవిధంగా మంత్రులు కందుల దుర్గేష్, మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా వచ్చి ముద్రగడ భౌతిక కాయానికి అయితే నివాళులైతే అర్పించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలిపిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా ముద్రగడ పద్మనాభాన్ని చివరి చూసేందుకైతే మాత్రం ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం కనుక విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం నుంచి కూడా కిర్లంపూడిలో ముద్రగడ నివాసం అయితే మాత్రం అభిమానులు, కార్యకర్తలు చివరి చూపు ముద్రగడ పద్మనాభాన్ని అయితే చూసేందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇంటికి తన నివాసానికి అయితే చేరుకుని ప్రతి చివరి చూపు చూసి అంటే ఎంతోమందికి ఆయన ఉద్యోగాలు వేశారు, ఎంతోమందికి మంచి చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ప్రతిఫలం అయితే ప్రతి ఒక్కరిలో కూడా అంటే ఆయన చేసిన పనులకు సంబంధించి ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కసారైనా సరే ఆయన్ని చూడాలి, చివరి చూపు చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా తన నివాసానికి అయితే చేరుకుంటున్నారు. అయితే మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి నివాళులర్పించిన అనంతరం కూడా అంత్యక్రియల్లో కూడా పాల్గొనే అవకాశం అయితే మాత్రం ఉంది. అయితే ముద్రగడ కోరిక మేరకు తన నివాసంలోనే ఖననం చేయాలని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే కోరినట్లు తెలిసింది. దాని ప్రకారం తన కుటుంబ సభ్యులందరూ కూడా ఖననం చేసేందుకు అన్ని
అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే మాజీ మంత్రి కావడం వల్ల ప్రభుత్వం పరంగా ఎటువంటి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలో ఆ విధంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులైతే ఇదే ప్రాంతంలో ముద్రగడతో పాటు ముద్రగడ కుటుంబాన్ని కూడా అవమానించిన నేపథ్యంలో ప్రభుత్వ లాంఛనాలు మాకు వద్దని చెప్పి సుముఖంగా తిరస్కరించిన పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా మీడియా ముఖంగా కూడా ప్రభుత్వానికి తెలియజేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా అంత్యక్రియలు అయితే మాత్రం జరిగే అవకాశం అయితే మాత్రం ఉంది. ఈరోజు సాయంత్రం లోపల అంత్యక్రియలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిర్వహిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. రైట్ సతీష్.